నమస్తే, మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఎస్పీ కార్యాలయం పిఆర్ఓ ప్రెస్ నోట్. నిషేధిత గంజాయి రవాణా చేసే వారిపై ఉక్కుపాదం మోపాలి. ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. జిల్లాలో గంజాయి అక్రమ రవాణాను నిర్మూలించేందుకు ప్రత్యేక కార్యాచరణ. సోమవారం రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గంజాయి అక్రమ రవాణాను నిర్మూలించేందుకు పటిష్టమైన ప్రణాళిక రూపొందించాలని సూచించారు. నిషేధిత గంజాయిని అక్రమంగా రవాణా చేసే వారిపై ఉక్కుపాదం మోపాలని తెలిపారు. సరిహద్దులో ఉన్న ఇతర జిల్లాల రాష్ట్రాల పోలీసు అధికారులతో సమన్వయం పాటిస్తూ సమాచారాన్ని సేకరించి గంజాయి రవాణాను పూర్తిగా అరికట్టాలని సూచించారు. గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా కృషి చేయాలని సూచించారు. గంజాయి లాంటి మత్తు పదార్థాలను నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన TSNAB వారి సూచనలతో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల నుండి నిషేధిత గంజాయిని తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు నిషేధిత గంజాయిని అక్రమంగా రవాణా చేసేందుకు అక్రమార్కులు ప్రయత్నిస్తున్నారని అన్నారు. గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఆ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నిషేధిత గంజాయి అక్రమ రవాణా గురించి ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు వారికి తెలియజేయాలని ఈ సందర్భంగా ఎస్పీ కోరారు. 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన మరిన్ని వార్తా విశేషాలు చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఫర్ యూ ఛానల్లో.